పద్ధతుల్లోని మంచిని ఆధునిక పద్ధతుల్లోని సాంకేతికతను అవగాహన చేసుకుంటూ సేద్యం చేయాలి. అప్పుడే సిరులు కురుస్తాయి, వ్యవసాయం పండగ అవుతుంది. దీనికి నిదర్శనమే ఇప్పుడు మేం చూపించబోయే ఓ రైతు కథ. అందరిలాగా ఆయన మామిడి తోట వేసి ఊరుకోలేదు. తోటలో అంతర పంటలేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వేసవిలో గిరాకీ ఉండే పుచ్చకాయ సాగును ఎంచుకుని లాభాలను పొందుతున్న ఈ రైతు గాథను అందిస్తున్నారు మా నిజామాబాద్ ప్రతినిధి లక్ష్మారెడ్డి. మీరు చూస్తున్న ఈ మామిడి తోట మొత్తం 20 ఎకరాలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ మొక్కల వయస్సు 4 ఏళ్లు. ఈ తోట యజమానే ఈయన. పేరు శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మదనపల్లెకు దగ్గరగా గల పొలాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆయన 20 ఎకరాల్లో మామిడి తోట వేశారు. మరో 5 ఎకరాల్లో సపోటా పండిస్తున్నారు. ఇంతటితో ఆగలేదు ఈ యువ రైతు. అందరిలాగా తోట కాసి ఆదాయం వచ్చేదాకా ఆగకుండా తోటలో అంతర పంట వేస్తే లాభాలు పండించవచ్చని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇంటర్నెట్లో పుచ్చకాయ సాగు గురించి తెలుసుకున్నారు. అంతర పంటల సాగు ఐడియాను అమల్లో పెట్టారు. అంతర పంటగా కూరగాయలు పండించడంతో పాటు పుచ్చకాయను ఆధునిక పద్ధతుల్లో సాగు చేశారు శ్రీనివాస్ రెడ్డి. మామిడి తోట కోసం వేసిన డ్రిప్ ఇరిగేషన్ ను పుచ్చకాయకు నీటి వనరుగా ఉపయోగించుకున్నారు. పుచ్చకాయను మల్చింగ్ గా పిలువబడే పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టారు. మేము చేస్తున్న సిస్టమ్ ఏంటంటే సోయింగ్ టోటల్గా ట్రేలలో ట్రేస్లలో మనం విత్తనాన్ని తీసుకొచ్చి నారు తయారు చేసుకొని నారు 15-20 డేస్ అయిన తర్వాత పొలాన్ని ఆ టైంలో మనం బెడ్ రేజ్ చేసుకొని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకోవడం అనేది కొత్త పద్ధతి. ఇది ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్ర మొత్తం కూడా ఇది ఫాలో అవుతున్నారు. ఇది మేము ఇంటర్నెట్లో చూసాం ఈ సిస్టమ్ అంతా. ఇది వేసిన వాటర్ మిలన్ వెరైటీ కూడా నోనీ సీడ్ అని చెప్పేసి ఇది కొత్త వెరైటీ. బయట మార్కెట్లో ఇది మాకు ఇప్పుడు బైబ్యాక్ ఆల్రెడీ 12 రూపీస్ పర్ కిలో ఉంది. ఇది బైబ్యాక్. రెగ్యులర్ వాటర్ మిలన్ వచ్చి మనకి 10 రూపీస్ ఎంఆర్పి, అంటే రిటైల్లోనే 10 రూపాయలు ఉన్నది. రైతుకు వచ్చి 2 రూపాయలు 3 రూపాయలకి దళారులు కొంటున్నారు ఈరోజు. ఈ వాటర్ మిలన్ వచ్చి చాలా రేర్ వెరైటీ కాబట్టి స్వీట్ కూడా మనకి రెగ్యులర్ వాటర్ మిలన్కి దీనికి డబుల్ డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. మల్చింగ్తోని ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్, పెద్ద బాగా లాభం రైతులకి ఏంటంటే మనకి కలుపు అనేది అసలు సమస్యనే లేదు. మీరు బెడ్ రైజ్ చేసిన తర్వాత మనం డ్రిప్పు ఇక్కడ రెండు రకాలు మనం కొత్త టెక్నాలజీ. ఇది ఒకటి డ్రిప్ మనం వాడుతున్నాము, 2 మల్చింగ్ షీట్ వాడుతున్నాము, 3వది కూడా లెక్కేస్తే అంటే మనం మాట్లాడుకుంటే బెడ్ రేజ్ చేయడం. యాక్చువల్గా బెడ్ రేజ్ చేయడం అనేది ఇక్కడ ఎవరు కూడా ఫాలో కావట్లేదు ఎక్కడ కూడా. మల్చింగ్తోని ఉన్న అడ్వాంటేజ్ కలుపు కంట్రోల్ చేస్తుంది. రెండోది వచ్చి వాటర్ ఎవాపరేషన్ అనేది ఉండదు. వాటర్ ఎవాపరేషన్ లేకపోతే మీకు డైరెక్ట్ ప్లాంట్, మనకు వాటర్ తక్కువ ఉన్న ఎవరైనా బోర్వెల్స్ ఉన్న వాళ్ళు కూడా డ్రిప్తో వేసుకుని మల్చింగ్ షీట్ వేసుకుంటే మీకు వాటర్ ఎవాపరేషన్ ఉండదు, ఫెర్టిలైజర్ ఎవాపరేషన్ ఉండదు, కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దాంట్లో మెయిన్ ఈ మల్చింగ్ బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం వేసే ప్రతి ఎరువు కూడా, ప్రతి డ్రాప్ వాటర్ కూడా డైరెక్ట్ ప్లాంటే తీసుకుంటుంది, కలుపు ఎక్కడ ఉండదు. కాబట్టి రైతుకి మొక్కకి అన్ని రకాలుగా బాగా లాభం ఇస్తుంది. మల్చింగ్ పద్ధతి సాగుతో చాలా లాభాలున్నాయంటారు శ్రీనివాసరెడ్డి. ఈ ప్లాస్టిక్ షీట్ కప్పడం ద్వారా కలుపు సమస్య అసలే ఉండదు. దాంతో పాటు ఎండాకాలంలో డ్రిప్ చుక్కలు పడిన చోట నీటి తడి ఆరిపోకుండా ఈ షీట్లు రక్షణగా ఉంటాయి. ఈ మల్చింగ్ షీటుకు ఎకరానికి 5,000 అవసరమవుతాయి. ఒక్కసారి షీట్ కొంటే 3 సార్లు వాడుకోవచ్చని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మల్చింగ్ షీట్ వచ్చేసి 10,000 దాకా పర్ ఎకర్ అవుతుంది. 10,000లో 2 టైమ్స్ వాడుకోవచ్చు. జాగ్రత్త వాడుకుంటే 3 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు యావరేజ్గా 5,000 కూడా పర్ ఎకర్ మల్చింగ్ షీట్ కాదు. మీకు సీడ్ కాస్ట్ వచ్చేసి 7,000 to 9,000 రూపీస్ సీడ్ కాస్ట్ అవుతుంది. ప్రతి ప్లాంట్కి 3 కాయలు వస్తాయి, ఖచ్చితంగా 3 కాయలు రావాలి. 3 కాయల కన్నా ఎక్కువ వస్తే దాన్ని కటింగ్ చేసేయాలి. దిగుబడి ఇప్పుడు కంపెనీ చెప్పేది 12 టన్స్ అండి పర్ ఎకర్. మనకి రెగ్యులర్ మంచి ప్రాక్టీసెస్ చేసి 15 టన్స్ ఈజీగా వచ్చే ఫార్మర్స్ని నేను చూస్తాను వేరే స్టేట్లో. అంటే మనం 10 రూపీస్ యావరేజ్ రేటు పట్టుకున్నా కానీ 15 టన్స్ వస్తే మీకు 1.5 lakh రిటర్న్స్ వస్తాయి ఫార్మర్కి. 1.5 lakh మనకి 40,000 to 50,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది కంపల్సరీ. ఆ 40,000 to 50,000 1 lakh మనకి నెట్ బ్యాలెన్స్. ఇది 75 డేస్ క్రాప్. 75 డేస్లో మీకు 1 lakh వచ్చేది క్రాప్ అసలు లేదు కదా. ఒక లాటరల్ వేసాం ఇంతకుముందు దీనికి మ్యాంగోకి. ఆ లాటరల్ 4 years ప్లాంట్కి సరిపోవట్లేదు. ఎక్స్ట్రా లాటరల్ యాక్చువల్గా ఎక్స్ట్రా పైప్ లైన్ వేయాలి. ఆ వేయకుండా మేమేం చేసామంటే దీన్ని వాటర్ మిలన్తో ఇంటర్ కల్టివేషన్ చేస్తే ఈ వాటర్ వేసింది మనకి మ్యాంగో కూడా సరిపోయి దీని ఫెర్టిలైజరు దీని వాటర్ దానికి కూడా అందుకొని ఇప్పుడు మనకి 2 రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. విత్ ఇన్ 3 monthsలో మ్యాంగో డబుల్ సైజ్ అయింది. మీకు ఈ రకంగా కూడా మాకు లాభం అయింది ఇంటర్ కల్టివేషన్తో.
సాగుకు సంబంధించిన ఆధునిక శాస్త్రీయ పద్ధతులను తెలుసుకుంటూ వ్యవసాయంపై మక్కువతో పలు పంటలు పండిస్తున్న శ్రీనివాసరెడ్డి నేటి తరం వ్యవసాయదారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణాలను, నగరాలను నమ్ముకుని వ్యాపారాల వైపు దృష్టి పెట్టే యువకుల్లా కాకుండా పంట భూములపై పెట్టుబడి పెట్టాలని ఈయన ఆలోచించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వ్యవసాయంలోని ప్రతి విషయాన్ని ఎంతో ఓపికగా తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తున్న తీరు అభినందనీయం కాదంటారా? మంచినీటి ఎద్దడి గల్లీ నుంచి పట్నం దాకా ఇదే హాట్ టాపిక్. సమ్మర్లో అందర్నీ వేధిస్తున్న సమస్య కూడా ఇదే. వాన నీరు వృధా కాకుండా చూస్తే నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ టిప్ మీకోసం.